సినిమా పరిశ్రమలో దశాబ్దాలుగా కొనసాగుతున్న కాస్టింగ్ కౌచ్ వివాదం మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలతో మరోసారి తెరపైకొచ్చింది. తాజాగా మనశంకర వరప్రసాద్ గారు మూవీ సక్సెస్ మీట్ లో చిరంజీవి మాట్లాడుతూ చిత్ర పరిశ్రమ ఒక అద్దం వంటిదని, ఇక్కడ ప్రతిభకు మాత్రమే ప్రాధాన్యత ఉంటుందని, కాస్టింగ్ కౌచ్ వంటివి లేవని అభిప్రాయపడ్డారు. అయితే ఆయన చేసిన ఈ వ్యాఖ్యలను ప్రముఖ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ మరియు సామాజిక కార్యకర్త అయిన చిన్మయ్ శ్రీపద తీవ్రంగా విభేదించారు. ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు ఒక అదుపులో లేని సమస్యగా మారాయని, చిరంజీవి వంటి పెద్దలు దీనిని గుర్తించకపోవడం విచారకరమని ఆమె తన ట్వీట్లో పేర్కొన్నారు. చిన్మయ్ తన వాదనను వినిపిస్తూ పరిశ్రమలో అవకాశాల కోసం కమిట్మెంట్ అడగడం అనేది ఒక చేదు నిజమని స్పష్టం చేశారు. ఎవరైనా మహిళా ఆర్టిస్ట్ లైంగిక కోరికలకు నో చెబితే వారికి దక్కాల్సిన పాత్రలను కావాలనే తొలగిస్తారని ఆమె ఆరోపించారు. నేను ఎవరిని నన్ను వేధించమని అడగలేదు, కానీ లిరిసిస్ట్ వైరముత్తు నన్ను వేధించారని తన వ్యక్తిగత అనుభవాన్ని ఉదాహరణగా చూపుతూ పరిశ్రమ అందరికీ సమానంగా ఉండే అద్దం కాదని ఆమె వాదించారు. చిరంజీవి తరం నాటి మహిళా ఆర్టిస్టులకు గౌరవం లభించి ఉండొచ్చు, కానీ ప్రస్తుత పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని ఆమె గుర్తు చేశారు. ఈ వివాదం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. పరిశ్రమలో పనిచ్చేందుకు బదులుగా లైంగిక ప్రయోజనాలను ఆశించడం అనేది చాలా జనరల్ గా మారిపోయిందని చిన్మయ్ ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద హీరోలు లేదా నిర్మాతలు ఇండస్ట్రీలో అంతా బాగుందని చెప్పడం వల్ల బాధితులకు న్యాయం జరగదని, సమస్యను ఒప్పుకున్నప్పుడే పరిష్కారం లభిస్తుందని నెటిజన్లు కూడా స్పందిస్తున్నారు. ఇండస్ట్రీలో మహిళల రక్షణ కోసం హేమా కమిటీ వంటి పటిష్టమైన యంత్రాంగాలు తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా అవసరమనే డిమాండ్ ఈ నేపథ్యంలో మళ్లీ ఊపందుకుంది.